కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యంలోంచి, దేవుని వాక్యపు వెలుగులోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మన జీవితాలని దేవుని కోసం కట్టుకునేలాగా మనం శ్రద్ధగా విందాం. రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. మనం బ్రతికిన దేవుని కోసమే బ్రతుకుతున్నామా, బతకాలా? బతుకుతున్నామని ఎవరు చెప్తారు? దేవుని కోసమే బ్రతుకుతున్నామని ఎవరు చెప్తారు? నిజంగా దేవుడి కోసం బ్రతుకుతున్నవాడు బతుకుతున్నాను అని చెప్తారు. ఇప్పుడు మనం బ్రతికిన దేవుని కోసమే బ్రతకాలి. ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా ప్రభు కోసమే చనిపోవాలి అనే మాట చెప్తున్నాడు. ఇప్పుడు అదే రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. పరిశుద్ధము దేవునికి అనుకూలం, మనకు అనుకూలం కాదు, దేవునికి అనుకూలంగా ఉండేలాగా సజీవ యాగంగా మనము శరీరాలని ఆయనకి అప్పచెప్పుకోండి. దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. రైట్. ఇక్కడ మనం నేర్చుకున్న విషయాల్లో దేవుని కోసం జీవిస్తున్నామా, మన కోసం జీవిస్తున్నామా, ఒక నాణ్యత, ఒక పరీక్ష మనం చేసుకుంటూ ఉండాలి. మన బ్రతుకు దేనికోసం బ్రతుకుతున్నాము, ఎవరి కోసం బ్రతుకుతున్నాము, దేనికోసం బ్రతుకుతున్నాము, అది దేవుని కోసమా మన కోసమా అనే విషయాలు మనం వింటూ వచ్చాము. పోయిన వారము మనం నేర్చుకున్నాము 3 విషయాల్లో మనం బలహీనలు, 3 విషయాల్లో మనం బలహీనంగా ఉంటాము అనే విషయాలు చెప్పుకుంటు మోషే గురించి మాట్లాడుకున్నాము. ఆయన బలహీనతను ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఎంత బలంగా దేవుడు ఆయన వాడుకున్నాడో. పేతురు గారి గురించి కూడా మనం నేర్చుకున్నాము. ఎప్పుడైతే ఆ బలహీనత విషయంలో ఒప్పుకున్నాడో, ఎంత బలమైన పనులు దేవుడు ఆయన చేశాడో ఆ విషయాలు మనం నేర్చుకున్నాము. 3 విషయాల్లో మనం బలహీనంగా ఉంటామని చెప్పాము. మొట్టమొదటిది శారీరకంగా మన కొన్ని విషయాల్లో బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఎప్పుడైతే ఆ బలహీనతని ప్రభు దగ్గర మనం ఒప్పుకుంటామో, దేవుడి దగ్గర ఒప్పుకుంటామో, దేవుడు ఆ బలహీనత నుంచి విడిపించి బలమైన క్రియలు బలంగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఈ విషయం నేర్చుకున్నాం. రెండోది మనం నేర్చుకున్నాము, మానసికంగా చాలా బలహీనతలు మనలో ఉంటాయి. బోల్డ్ ప్రశ్నలు మనలో ఉంటాయి. చాలా మానసికంగా ఎంత వాక్యం వింటున్నా మానసికంగా ఆ వ్యాధి, మానసిక బాధ మనలో చాలా ఎక్కువ తింటున్నాం. నేను మానసికంగా చాలా బలహీన ప్రభు అని ఏ రోజైతే ఒప్పుకుంటామో, ఆ మానసికత నుంచి బలహీన నుంచి బలం కింద మారుస్తాడు దేవుడు. మూడోది మనం నేర్చుకున్నాము, ఆత్మీయ విషయాల్లో నేను చాలా బలహీనుడిని అనే విషయము చాలామందికి ఉండే ఆలోచన. ఎప్పుడైతే ఆత్మీయ విషయాల్లో నేను బలహీనుడిని అని ప్రభు దగ్గర పెట్టుకుంటామో, ఆ బలహీనతని బలంగా కింద మార్చి దేవుడు అనేక విషయాల్లో వాడుకునేలాగా చేస్తాడు. వాస్తవానికి ఈరోజు చెప్పబోయే విషయాలు కిందటి ఆదివారమే మాట్లాడదాం, కానీ సమయం కుదరలేదు. ఇప్పుడు 3 విషయాలు విన్నాం కదా బలహీనతల గురించి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడే. ఇప్పుడు ఒక విషయంలో పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు వారిని కొట్టరా? ఎందుకు కొడతారు? తప్పు చేసావు ఒకటి, మెయిన్ కారణం ఉంది కొట్టడానికి. నిజం ఒప్పుకోలేడు, నేనే దొంగతనం చేశాను అని ఒప్పుకునేంత వరకు కొడతారు. ఆడు ఒప్పేసిన తర్వాత సరే అయితే కోర్టుకు తీసుకెళ్ళి శిక్ష పడేలా చూస్తారు, అంతే. నిజం ఒప్పుకునే వరకు కొడతారు పోలీసు వాళ్ళు. అంటే ఒప్పుకుంటే అయిపోద్ది. ఇక్కడ దేవుడి దగ్గర కూడాను ఆ బలహీనతని ఒప్పుకుంటే అయిపోతుంది. నేను ఈ బలహీనతలో ఉన్నాను, ఈ బలహీనత నాకు ఉంది అని ఒప్పుకుంటే దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు కొంచెం ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. యెరెమీయా గ్రంథము 1వ అధ్యాయము, యెరెమీయా 1 5వ మాట చూడండి. 1:5. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నాకు ఇలాగ నేను సెలవిచ్చాను. ఇక్కడ చాలు. ఇక్కడ 1:5 యెరెమీయాతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు ఒకసారి అందరూ చూడండి. గర్భంలో లేకముందే, గర్భంలో పిండం పడకముందే యెరెమీయాతో మాట్లాడుతున్న వచనం ఇది. ఇప్పుడు బైబిల్ ఎవరిది?
బైబిల్ ఎవరిది? బైబిల్ ఎవరిది? బైబిల్లో మాట ఎవరిది? ఎవరి కొరకు? మన కొరకు. ఇప్పుడు యెరెమీయా 1:5 దీంట్లో ఉన్న మాట ఎవరిది? మనదా బయటదా? మనదేనా? యెరెమీయా 1 నాదనుకొచ్చేప్పుడు ఇప్పుడు తల్లి గర్భంలో రూపింపక ముందే, పిండం పడకముందే దేవుడికి తెలుసు అంట. ఎవరు? నేను నా తల్లి గర్భంలో పిండం పడకముందే నవీన్ అనేవాడు ఒకడు ఉంటాడు అని దేవుడికి తెలుసు అనే విషయం చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ చదవండి. ఇప్పుడు ప్రత్యక్షమైంది ఏంటంట? రైట్. ఇక్కడ గర్భంలో లేక ముందే నా గురించి మీ గురించి తెలుసంట. గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తెలుసంట. తెలుసు. ఏంటి నిర్మించాడంట అక్కడ? ఎవరిని? మన ఏంటి పొజిషన్ ఏంటి వేస్తున్నాడు? జనములకు ప్రవక్తగా నిర్మించాను. ఇప్పుడు ఈ మాట మనం అనగలవునా? నన్ను దేవుడు, మరి బైబిల్ మాట నాదే అన్నారు ఇప్పటివరకు. తల్ల ఊపుతున్నారు. ఇప్పుడు బైబిల్ మాట నాదైనప్పుడు ఈ మాట కూడా నాదయ్యాలి. ఈ మాట నాదైనప్పుడు నన్ను జనములకి ప్రవక్తగా ఏంచాడు అనేది కూడా నమ్మడం ప్రారంభించాలి. నమ్ముతాం మరి అక్కడ నమ్మం. అక్కడే తేడా వస్తుంది. నన్ను రూపించి ముందే, పిండం పడకముందే తెలుసు అని చెప్తాం, నమ్ముతాం. కానీ నన్ను ప్రవక్తగా ఎంచుకుంటాడా అనే దగ్గర మాత్రం వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారండి, మనకు కాదు అది. మన నమ్మకం. పాస్టర్లు వేరే వాళ్ళు ఉంటారండి, మనకు కాదు అది. ప్రత్యేకించబడిన వారు. ఏ ప్రత్యేకం లేదు. ఒకే రక్తంలో కడిగాడు, ఒకే రక్షణ. ఏ ప్రత్యేకత లేదు. ఒరే నువ్వు పాస్టర్ అవుతారని స్పెషల్ బ్లడ్ రా మాది, వాళ్ళకేమో మామూలు బ్లడ్, నా వేరే బ్లడ్ ఎత్తాను అనలేదు. అందరికి ఒకే రక్తం ఇచ్చాడు లేదా? అందరూ ఒకే రక్తం కడిగాడు లేదా? కడిగాడు. ప్రత్యేకించబడింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ మాట తీసుకుంటున్నప్పుడు రూపింపు ముందే జనములకి ప్రతినిధిగా అనుకుందాం. మనం ప్రవక్త కాకుండా ప్రతినిధిగా అనుకుందాం. దేవుడికి ఆ విషయం తెలుసంట. దేవుడికి మీ గురించి తెలుసంట. ఇప్పుడు పక్కలు చెప్పండి. దేవుడికి పక్కలు చెప్పండి. నీ గురించి తెలుసంట. ఒక్కసారి అదే 8:29 వద్దాం. 29:11 మాట. ఎవరి గురించి? గర్భంలో పిండం పడకముందే తెలుసు, పిండం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తెలుసు. ఇప్పుడు మన గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు. మీ గురించి ఉద్దేశించిన సంగతుల గురించి నాకు తెలుసు అంటున్నాడు. ఎవరు తెలుసు అంట? మన గురించి ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం గురించి ఆయన తెలుసంట. దేవుడు తెలుసంట. మన గురించి ఉద్దేశాలు కొన్ని దేవుడికి ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి. వాటి గురించి దేవుడికి తెలుసంట అనే విషయం చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ పక్కలు చెప్పండి. నీ గురించి చెప్పండి. దేవుడికి ఒక ప్లాన్ ఉందంట. ఇది నమ్ముతారా? ఇప్పుడు నమ్ముతాం కదా. ఎప్పుడైనా మీరు అనుకున్నారా పలానా ఇంట్లో మీరు పుడతారని? పలానా తల్లి కడుపులో మీరు పుడతారని ఎప్పుడు అనుకున్నారా? పలానా ఊర్లో మీరు పుడతారనుకున్నారా? మీకు తెలిసి అలా పుడతానని? తెలియకుండా పుట్టారు కదా. అంటే ప్లాన్ ఎవరిది? దేవుని ప్లాన్ ఉంది అని అర్థం. ఇప్పుడు మీ పట్ల దేవుని ప్లాన్ ఉంది అనే విషయం ఒప్పుకుంటున్నారు. ఏంటా ప్లాన్? అసలు ప్రశ్న ఎక్కడ వేసుకోవాలంటే, నా గురించి దేవుడికి ఒక ప్లాన్ ఉంటుందా అని ప్రశ్న ఎప్పుడు వచ్చిందా? నా గురించి ఒక ప్రణాళిక ఉందని దేవుడు ఎప్పుడైనా అనిపించదు. ఎందుకో తెలుసా? మీకు మీరు పుట్టారనేసుకుంటాం, మీకు మీరు బతికేస్తున్నాం అనుకుంటాం. అనేసుకుని ఏంటంటే మా జీవితం మాది వెళ్ళిపోతుంది కదా అనుకోవడం.
పిండం పడకముందే ఆలోచించిన వాడు పిండం బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రణాళిక కలిగి ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు మన గురించి ఒక ప్లాన్ ఉందనే విషయం మనకు తెలియదు, మన బ్రతుకుల గురించి ఒక ప్లాన్ ఉందనే విషయం తెలీదు. ఇది ఎవరు తెలుస్తుంది? ఎవరైతే దేవుడి కోసం జీవిస్తారో వారికి తెలుస్తుంది. వారు ఆలోచిస్తారు, దేవుడికి నా పట్ల ఒక ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉందేమో అనే ప్రశ్న వాళ్ళకి వస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైనా దేవుడిని అడిగారా? దేవా, నా గురించి ఏంటి ప్లాన్లు? ఏం ప్లాన్ చేసావు? ఏం ప్రణాళిక చేసావు? ఎలాంటి ప్రణాళిక చేసావు నా గురించి అడిగామా? నీకేం కావాలో అడుగుతావు కానీ దేవుని ప్లాన్ ఏంటో అడగం మనం. నీకు ఎలా కావాలో అడుగుతావు కానీ దేవుని ప్లాన్ ఏంటో అడగం. ఆయనేమో ప్లాన్ పట్టుకుని గీసి నీ గురించి ఇలా చేద్దాం అనుకుంటున్నాను రా అబ్బాయి అని ఇలా అనుకుంటాడు. మన ఆ ప్లాన్ తప్పించి ఇంక అన్నీ అడుగుతాం. ఈడు అడగడు అనుకుంటే అలా ఉంటాడు దేవుడు. ఎప్పుడు అడుగుతావా అని చూస్తారు. నీ కోసం ఒక ప్రణాళిక వేశాడు. ఒకసారి ఆలోచించండి, ఊరికే సరదాగా పుట్టించుతాడు దేవుడు. ఊరికే సరదాగా పుట్టలే ఏం చేద్దాం అన్న పుట్టించుతాడా? ఆలోచన లేకుండా పుట్టించడా? ఆలోచన కలిగి పుట్టిస్తాడు. ఏంటి ఆలోచన మరి? మనం అడగం. ఎందుకంటే మన కోసం మనం జీవించడం మనకు బాగొచ్చు, మన కొరకు మనం జీవించడం బాగా వచ్చు కాబట్టి, దేవుడి కొరకు జీవించడం మనకు రాదు కాబట్టి దేవుడి ప్రణాళికలు ఏంటో మనం అడగము. ఎప్పుడు అడుగుతాము? దేవుడి కోసం ఎవరైతే జీవిస్తారో వారు అడుగుతారు. ఇప్పుడు నుంచైనా ప్రారంభించండి. మీరు ఏదో మీరు అనుకుంటే పుట్టలే, దేవుడు అనుకుంటే పుట్టారు. మీరు అనుకుంటే బ్రతకట్లే, దేవుడు అనుకుంటే బ్రతుకుతున్నారు. ఎందుకు? దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో మనం కనుక్కునే ప్రయత్నం చేయాలి. ఈ కనుక్కునే ప్రయత్నం చేయకపోతే ప్రమాదం. ఒక్కసారి ఈ ప్రణాళికల గురించి మనం చూస్తూ, మీ ఒకవేళ ఇల్లు కట్టాలనుకోండి, ఎలా పడితే అలా కట్టేస్తారా? ప్లాన్ వేస్తారా? ఇరా అందరూ ప్లాన్ వేస్తారు. ప్లాన్ వేసి ప్లాన్ ప్రకారం కడతారు. కొందరికి అవగాహన ఉంటే ఎలా కట్టాలో, ఇలా రావాలని చెప్తారు. అవగాహన లేకపోతే ఇంజనీర్తో వేయిస్తారు, లేదంటే పెద్ద తాపి మేస్త్రి ఎవరు ఉంటారో వారితో వేయించేస్తారు. ఇంటి కోసం మీరు ఒక ప్లాన్ వేస్తారు. మీకు ఎలా కావాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారో ఒక ప్లాన్ వేస్తారు. మీ పిల్లల విషయంలో ప్లాన్ వేస్తారా? ఇరా మీ పిల్లల విషయంలో ఆడేం చదవాలో, ఏం చదవకూడో, ఎక్కడ చదవాలో, ఏం చేస్తే బాగుంటుందో తల్లిదండ్రులకు మీకు అవగాహన ఉందా లేదా? ప్లాన్లు వేస్తారా? ఇరా ప్లాన్లు వేస్తారు. ఊరు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్కి వెళ్ళాలి, ఎన్ని బట్టలు పెట్టుకోవాలి, ఏంటి పట్టుకోవాలి, మళ్ళీ అక్కడ బతిమాలతోనేమో ఒక 2 రోజులు ఉండాల్సి వస్తుందేమో, మళ్ళీ ఇంకో 2 జతలు ఎక్స్ట్రా పెట్టుకుందాము, మందులు, ట్యాబ్లెట్లు, మేకప్ కిట్లు అన్నీ కుక్కుని, అవును అసలైన మర్చిపోయాం, మా అమ్మకి జంతుకులు, మా అమ్మకి కారపూస, మా అమ్మకి పేరు పెట్టకపోతే ఇలాగా స్వీట్ డబ్బా పట్టుకుపోతే అవన్నీ బుర్రలో ప్లాన్ ఉంటాయి ఉండవా? ఒక ఊరు వెళ్ళడానికే మీరు అంత ప్లాన్ వేస్తుంటే మీ జీవితం పట్ల ఒక ప్లాన్ ఉందని ఆలోచించాలని ఏంటని ఎందుకు ఆలోచన లేదు? ఒక్క భూకంపం మొత్తం కూలిపోద్ది బిల్డింగ్ మీరు వేసిన ప్లాన్. భూమిలో కదిపాడా దేవుడు? మీరు వేసిన ప్లాన్, గీసిన ప్లాన్ అన్నీ మటాస్. ఊరు వెళ్ళిపోదాం అనుకుని ట్రైన్ ఎక్కితే ఇప్పుడు ఎన్ని ట్రైన్లు పడిపోతలే, సరదాగా పడిపోతున్నాయి ట్రైన్లు. ఇంకా కామన్ అయిపోయింది. వెళ్ళిపోయారా, యాక్సిడెంట్ అయిపోద్ది అనుకున్నాను అనేది ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఎన్ని ట్రైన్లు యాక్సిడెంట్ అయిపోతే మనకే తెలియట్లేదు. వెళ్ళే వరకు ఇన్నాళ్ళు గ్యారంటీ ఉండేది ట్రైనే. అమ్మో బస్సు వద్దు, రోడ్డు వద్దు అనేవారు. యాక్సిడెంట్ అయిపోతుంది, ట్రైన్ అయితే అనేవారు. ఇప్పుడు ఏది గ్యారంటీ లేదు. మనం వేసిన ప్లాన్లు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాయి. మీ జీవితం పట్ల ఒక ప్లాన్ ఉంది అనే విషయం గ్రహించం మనం. నా దేవుడు నా కోసం ఒక ప్లాన్ వేశాడు అనే విషయం మనము గ్రహించము, అడగము. ఒకసారి ఆదికాండంగా వద్దాం. ఇప్పుడు ఆదికాండంలో ఒక సంఘటన జరుగుతుంది. 37వ అధ్యాయము చదివే ఉంటారు, ఆయన ఒకసారి చూద్దాం. నేను వివరంగా చెప్పేస్తూ ఉంటాను స్టోరీ దండి. 37వ అధ్యాయం చూడండి ఒకసారి, 1 నుంచి చూడండి ఒకసారి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి యోసేపు 17 ఏండ్ల వాడై. ఇది యాకోబుకి వంశావళి. యాకోబుకి పిల్లలు ఉన్నారు. పిల్లల్లో యోసేపు గారు చిన్నోడు, అందరికంట చిన్న వయసు కలిగిన వాడు యోసేపు. ఎంత వయసు అంట? 17. 17 ఏళ్ళు కలిగిన వాడు చిన్నోడు. తన సహోదరులతో కూడా మందలు మేపుచుండెను. అతడు చిన్నవాడై తన
తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దకును జిల్పా కుమారుల యొద్దను ఉండేను. రైట్. ఇక్కడ యోసేపు చిన్నోడు, తండ్రికేమో చిన్నోడి మీద బాగా ప్రేమ. అన్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, కానీ యోసేపు అంటే ఎక్కడ లేని ప్రేమ. సాధారణంగా ఇంట్లో పెద్ద పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు చిన్నోళ్ళన. ఎందుకు? ఆడేం బయట నుంచి పుట్టాడా? మీ కడుపు నుంచి పుట్టినోడే చిన్నోళ్ళకి ఒకలాగా ఉంటుంది, పెద్దోళ్ళకి ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. కారణం ఏంటి? చెలికి ఎవరా, తమ్ముడికి ఎవరా, నీకెందుకు, తమ్ముడికి చెలికి ఏంటి మారుద్ది? ఈయన కూడా అదే, చిన్నోడి పట్ల బాగా ప్రేమ పెరిగినప్పుడు పెద్దోడికి ఏమనిపిస్తుంది? నీకు అన్నయ్య అంటేనే ఇష్టం, నేనంటే పెద్ద ఇష్టం ఉండదు. అక్క అంటేనే నీకు బాగా ఇష్టం, నేనంటే పెద్ద ఇష్టం ఉండదు అని ఎవరికి అనిపిస్తుంది? పెద్దోళ్ళకి అనిపిస్తుంది. చిన్నోళ్ళు మాత్రం ఆ రాజభోగం అనుభవిస్తూ ఉంటారు, అన్నీ వచ్చేస్తాయి. ఆడికి ఈ అన్నాడా ఇచ్చేయి అంటారు, పెద్దోళ్ళ దగ్గర నుంచి లాక్కుని ఇచ్చేస్తారు. పెద్దోడు ఈ అని కయ్యి అని ఏం ఉండదు. చిన్నోడు ఇప్పుడు చిన్నోడి పట్ల యాకోబు కూడా బాగా ప్రేమ చూపిస్తుంటే అన్న తమ్ముళ్ళకి లోపల మంట పుట్టిందంట, బాగా అసూయ పుట్టింది. ఈ చిన్నోడికి యోసేపుకి దేవుడు ఒక ఆలోచన, ఒక గుణం ఇచ్చాడు. ఏంటంటే కళలు వివరిస్తాడు, వచ్చిన కళల్ని వివరిస్తాడు. 5వ మాట చూడండి. యోసేపుకి ఒక కళ వచ్చింది. అన్నయ్యలతో చెప్తున్నాడు, ఒరే అన్నయ్య నాకు ఒక కళ వచ్చిందిరా, నీకు కళ గురించి నీకు చెప్తానే అని చెప్తున్నాడు. ఏంటా కళ? 7వ వచనం. కళ వచ్చిందని చెప్తే ఏంటన్నారంట? కోపం ఎందుకు వచ్చింది కళ వస్తే? ఇప్పుడు ఆ కళ ఏంటి వచ్చింది చెప్తాడు చూడండి. వినండి అని చెప్తున్నాడు. మనము చేనులో పనులు చేస్తున్నప్పుడు ఇక్కడ చెప్తున్నా చూడండి. ఏమంటున్నాడంటే, చేనులో పని చేస్తున్నప్పుడు నా బస్తాలన్నీ ఎత్తిలో పెట్టానురా, నా బస్తాలన్నీ ఇలా నిలబడున్నాయరా అని చెప్తూ, మీ బస్తాలేమో తడేలని పడిపోయి నా బస్తాలు వైపు చూస్తూ సాష్టాంగ నమస్కారం పెట్టాయని చిన్నోడు చెప్తున్నాడు. కళ ఎలా కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి? నా బస్తాలు పడిపోడు ఏంట్రా, నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటున్నారు కింద. నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, నువ్వు నిలబడి ఉంటే, నువ్వు రాజులా ఉంటే మేము నీ దగ్గరకు వచ్చి మోకాలు వేసి ఉంటాం అనుకుంటున్నావా? నువ్వు బచ్చగాడివి, నీకంటే ముందు వచ్చిన వాళ్ళు మేము, మాదిరా అంత హవా అని చెప్పి వాదిస్తున్నారు. కోపాన్ని ఇంకా పెంచుకున్నారు ఆయన మీద. ఇప్పుడు ఆయనకు వచ్చిన కళ అది, నా బస్తాలను నిలబడి ఉంటే మీ బస్తాలన్నీ పడిపోయి ఉన్నాయి, సాష్టాంగ నమస్కారం పడుతున్నాయి. ఈ కళ చెప్పిన తర్వాత ఇంకా కోపం వచ్చింది వాళ్ళకి. కిందకి వెళ్ళి చెప్పి ఇంకా కోప పడిపోయారు. ఇంకా ఎక్కువ కోపం పెట్టేస్తున్నారు. ఈ కిందకు వచ్చిన తర్వాత అన్నయ్యలేమో పశువులను తీసుకెళ్ళి మేపడానికి వెళ్ళారు. అన్నయ్యలు అందరూ పశువులు తీసుకెళ్ళి మేపడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాన్న అంటాడు, ఒరే అన్నయ్యలు లేరు కదా, ఎలాగున్నారో ఒకసారి చూసారా నువ్వు అంటే, నాన్న నేను వెళ్తాను నాన్న, నీకు ఎందుకు నాన్న అని చెప్పి యోసేపు చిన్నోడు వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత యోసేపు గారు ఎతుకుతున్నాడు, అన్నయ్యలు ఎక్కడున్నారో అని అడవిలో ఎతుకుతున్నాడు, ఆ ఎడారిలో ఎతుకుతున్నప్పుడు కనపట్లేదు. ఒక ఆయన వచ్చి, ఏం బాబు ఏంటి ఎతుకుతున్నావు అంటే, మా అన్నయ్యలు ఇక్కడ పశువులు మేసుకుంటూ వెళ్తున్నారండి, ఎక్కడ కనపడలేంటే ఆ గోతులో దిగారు, అక్కడికి వెళ్ళారని చెప్పాడు అతను. సరే అయితే అక్కడికి వెళ్తా అని చెప్పి ఆ అన్నయ్య దగ్గరికి వెళ్తుంటే దూరం నుంచి అన్నయ్యలు చూశారు, తమ్ముడు రావడం చూశారు. చూసిన తర్వాత అన్నయ్యలు ఏమన్నారు, ఒరే ఆడ వస్తున్నాడు రా, డాడీ ఫేవరెట్, డాడీకి ఇష్టమైన వాడు వస్తున్నాడు రా, ఆడిని చంపేద్దాం అన్నారండి. ఎవరు? సొంత అన్నయ్యలు తమ్ముడిని, చిన్న తమ్ముడు, అది ఎంత ప్రేమించాల్సి ఆలోచన. అందరిలో చిన్నోడు ఎంత ప్రేమించాలి? ఆడు వస్తున్నాడు, చంపేద్దారా ఆడిని అనే ఆలోచన కలిగి ఉన్నారు. ఆలోచన కలిగిన తర్వాత ఒక మాట రాస్తాడు, దేవుడు యోసేపుతో తోడై ఉన్నాడని పదం వాడతాడు అక్కడ. యోసేపు వచ్చి అమ్మయ్య మా అన్నయ్యలు ఎక్కడ ఉన్నారా అని సంతోషంగా వెళ్తా ఉంటే ఆ అన్న తమ్ముడిలో ఒకడున్నాడు, రూబేన్ అనే ఉన్నాడు. ఆ రూబేనేమో ఒరే అన్నయ్య ఒరే తప్పురా, అరే చంపకూడదురా, చిన్నోడరా, ఆ రక్తం మన చేతులు అండకూడదురా, ముట్టుకోద్దురా, దయచేసి ఏం చేయదాన్ని వదిలేయండి కాపాడే ప్రయత్నం ఆ రూబేన్ ఒక్కడే చేస్తున్నాడు. ఈ రూబేన్ చేస్తున్నప్పుడు తమ్ముడు దగ్గరికి వచ్చాడు. రాగానే మీద పడి
చాలా విలువైన బట్టలు వాళ్ళ నాన్న ఇచ్చాడు చిన్నోడు కాబట్టి. ఆ బట్టని చింపి ఆయన తీసుకెళ్ళి ఒక బావి, నీరు లేని బావిలో అమాంతంగా తోస్తాడు ఆయన చిన్నోడిని, ఆ 17 ఏళ్ళ వయసు ఉన్నోడిని తోస్తాడు. తోసి అమ్మయ్య పేడ విరగడైంది. ఇప్పుడు మా నాన్నకి ఏం చెప్పాలనేది ఇప్పుడు ఆలోచన. ఏ బట్ట అయితే చింపారో వారి దగ్గర ఉన్న ఒక మేకను తీసుకుని మేక పేకను కోసి ఆ బట్టకి రక్తం వండించి నాన్న అడిగితే ఈ బట్ట చూపిస్తాం, నాన్న ఇది నీ కొడుకైనా చిన్నోడిదే కదా బట్ట, ఏదో మృగం ఏదో తినేసినట్టు ఉంది చూడు, రక్తపు మడుగులో ఉందని నాన్నకి ఇద్దామని ముందుగా ప్లాన్ వేశారు. ఈ లోపల రూబేన్ గారు అలాగే వెళ్ళి కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఒక బ్యాచ్ వస్తుంది. ఏం బ్యాచ్? ఇస్మాయిల్ బ్యాచ్ బయలుదేరుతూ వస్తుంది. వచ్చిన తర్వాత ఇస్మాయిల్, ఒరే ఈయన గోతులో తోసేస్తే మనకేంటి లాభం ఉందా? ఏం లాభం లేదు. ఒక పని చేద్దాం, వీడు పైకి లాగేసి ఆ ఇస్మాయిల్ జాతికి అమ్మేద్దాము, అమ్మితే ఎంతో కొంత వస్తుంది కదా అని ఆశపడ్డారు వీళ్ళు. మొత్తానికి లాగారు. ఇప్పుడు చిన్నోడు ఏమనుకుంటాడు, అమ్మయ్య మా అన్నయ్యలు గోతులను లాగేస్తున్నారు, హాయిగా ఉండొచ్చు అనుకోవచ్చు. ఈడేం చేశారు, అన్నయ్యలు తీసుకెళ్ళిపోయి వాళ్ళకి అమ్మేశాడు. మొత్తానికి బానిస అయిపోతాడు. వాళ్ళేమో తీసుకెళ్ళిపోయారు, జనాన్ని తీసుకెళ్ళిపోయి ఆ పిల్లోడిని తీసుకెళ్ళిపోయారు. ఈ రూబేన్ వచ్చే లోపల చంపేశారు అనే విషయం వార్త అందించాడు. గొడ్డెదిగో అని చెప్పారు. మొత్తం అంతా ఇంటి దగ్గర కూడా వాళ్ళ నాన్నకి అదే విషయం చెప్పారు. వాళ్ళ నాన్న ఏడుపు మానలేదని రాసి ఉంది. చిన్నోడు కదా, బాగా ప్రేమ ఉంటుంది కదా. ఇదంతా తంత అయిపోయిన తర్వాత అన్న తమ్ముళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరు చచ్చిపోయారు? తమ్ముడు చచ్చిపోయాడు. హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆ దర్శనం ఏంటది ఆయనకు వచ్చింది? కళ ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. తన బస్తాలు నిలబడి ఉన్నాయి, మిగతావి పడిపోయి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యోసేపుని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 39వ అధ్యాయం వద్దాం. ఇప్పుడు 39వ అధ్యాయం వద్దాం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోయారు. ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయిలీల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. ఏంటది? ఎవరు తోడై ఉన్నారు? యెహోవా యోసేపుకి తోడై ఉన్నంత వలన కనుక ఇంకా వర్ధిల్లుతున్నాడు. అన్నలేమో చంపాలని చూశారు, పడిశారు. అక్కడి నుంచి ఒకరికి అమ్మారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఇక్కడ తన జీవితం మొదలైంది. ఇక్కడ ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఏం ఉద్యోగం చూడండి? యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయన. ఇక్కడ ఒక ఉద్యోగం వచ్చింది. పరిచర్య చేసేవాడుగా ఒక ఉద్యోగం ఆయనకు వచ్చింది. అన్న తమ్ముళ్ళేమో చంపాలనుకున్నారు, అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం వచ్చింది. ఒక రాజ్యంలో ఒక ఉద్యోగం వచ్చింది. ఇక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ పోతీఫరు భార్య పాపం చేయమనంటే అక్కడి నుంచి ఆయన పరిస్థితులు కనుక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ పోతీఫరు భార్య ఈయన్ని పాపం చేయమంటే చేయలేదని కోపం పెట్టుకుని ఈయన జైల్లో వేయించేస్తుంది. ఎవరిని? యోసేపుని జైల్లో వేయించేస్తుంది. ఒక్కసారి బ్రతుకు చూడండి. నాన్న దగ్గర చక్క అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. ఒక కళ వచ్చిందని చెప్పాడు. కళ వివరించగానే అన్నతమ్ముడికి ఇంకా కోపం వచ్చింది. గోతులో వేస్తారు, చంపాలనుకున్నారు, అమ్మేశారు. 2 చేతులు మారిన తర్వాత ఉద్యోగం వచ్చిందిరా బాబు అనుకునే టైంకి ఆవిడ తప్పు చేయమంటే చేయనంటే జైల్లో వేయించేసింది. ఇది సంఘటన. జైల్లో వేసిన తర్వాత 40వ అధ్యాయం కొద్దప్పుడు 40వ అధ్యాయం చూడండి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు ఇద్దరు తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపడ్డాడు. ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. ఆ రాజు ఒక దగ్గర పనిచేసే పానదాయకుడు అంటే ద్రాక్ష రసం అందించేవాడు ఒకడు ఉంటాడు. రాజుగారికి ప్రత్యేకంగా ద్రాక్ష రసం అందించేవాడు ఉంటాడు. ఈ అందించేవాడు పని ఏంటంటే అందించే ముందు
ఆ వ్యక్తి అలాంటి వాడు చూస్తారు, మంచోడో కదా చూస్తారు. ఆ ద్రాక్షరసం అందించే ముందు ఎవరైతే అందిస్తున్నారో వాడు ముందు తాగాలి. తాగిన తర్వాత ఆడు రాజు చూస్తుంటాడు, ఇటు చచ్చాడా బతికాడా అని. అంటే విషం కలిపేమని భయాలు ఉండేవి రాజుల్లో చంపడానికి. ఆడు బతికే ఉన్నాడంటే అప్పుడు తాగేవాడు రాజు. అలాంటి వ్యక్తి ప్రత్యేకంగా ఒక ఉద్యోగం వాడికి. ఆహారం పెట్టేవాడు ఇంకోడు. ఈ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు చిన్న పొరపాటు చేస్తే ఇద్దరిని జైల్లో వేయించేస్తాడు రాజు కోపం వచ్చి. ఏ జైల్లో అయితే ఉంటారో అదే జైల్లో ఈ యోసేపు కూడా ఉంటాడు. అక్కడే ఉంటాడు, అదే ప్రాంతంలో ఉంటాడు. యోసేపు కూడా ఉంటాడు. ఉండిన తర్వాత ఏ జైల్లోకి అయితే వెళ్ళబడ్డాడో ఆ జైలు అధికారి చూసి యోసేపుతో దేవుడు ఉన్నాడని చెప్పి యోసేపుని అక్కడ లీడర్ కింద పెడతాడు. ఏ జైల్లో అయితే వెళ్తాడో అక్కడ లీడర్ అయిపోతాడు ఆయన. ఎప్పుడైతే ఈ ఇద్దరు, ఒకడు ద్రాక్షరసం అందించేవాడు, ఆహారం అందించేవాడు, ఇద్దరు కూర్చుని దుఃఖపడతా ఉంటే 6వ వచనం చూడండి, 46వ వచనం. తెల్లారింది, యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారు, ఎందుకు అలా భయపడుతున్నారు అని వాళ్ళని అడిగాడు. ఇద్దరిని అడిగారు. తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగారు. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవరునూ లేరని అతనితో అనగా. రైట్. ఇక్కడ యోసేపు ఉన్న టాలెంట్ ఏంటి? కళలు వస్తే ఆ కళలకి వివరాలు చెప్పగలుగుతాడు యోసేపు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి కళలు వచ్చాయి. ఆ కళ వచ్చిన తర్వాత కొన్ని భయాలు మొదలైపోయాయి వాళ్ళకి. మనలో కూడా కొన్ని కళలు ఉంటాయి, ఆ కళ్ళతో కొన్ని భయాలు వస్తాయి. కొందరికి పాము వస్తే ఏంటోనండి నల్ల పాము వచ్చిందండి కళ్ళలో, భయం. ఇప్పుడు భయం వీళ్ళకి కూడా వచ్చింది. భయం వచ్చిన తర్వాత కళ గురించి అడుగుతాడు యోసేపు. చెప్పండి. ఆ కళను నాకు వివరించి చెప్పుడనెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి. ఇప్పుడు ఫస్ట్ వర్డ్ చెప్తున్నాడు, ద్రాక్షరసం చూడు, నా కళ్ళలో ఒక ద్రాక్షవల్లి వచ్చింది. ఆ ద్రాక్షవల్లికి 3 తీగెలు ఉండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తినని తన కళను అతనితో వివరించాడు. రైట్. ఫస్ట్ వాడు చెప్తున్నాడు, నేను ద్రాక్షరసం తీగలు బోల్ ద్రాక్షలు వచ్చాయి, ఆ ద్రాక్షరసం అంతా పిండి నేను ఫరో గారికి, రాజు గారికి నేను ఇస్తున్నాను, ఈ కళ నాకు వచ్చింది అనే విషయం చెప్పాడు. రెండో వాడు కూడా చెప్పాడు. రెండో వాడికి వచ్చాను కిందకి ఇంకా ఏలయనగా నేను హెబ్రీల దేశములో నుండి కాదు 16వ వచనం చూడండి. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేనును ఒక కల కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. ఈడు భోజనం పెట్టేవాడు రాజుగారికి. తెల్లని పిండి వాళ్ళు 3 ఉన్నాయి. వీధి గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలను ఉండెను. అన్నీ చేసుకుని తల మీద పెట్టుకుంటే నా తల మీద నుండి ఆ గంపలో నుండి వాటిని తీసుకుని పక్షులు వచ్చి ఆ గంపలోంచి ఆ ఆహారాన్ని తినేస్తున్నాయి. ఇది నాకు కళ వచ్చింది. 2 కళలు చెప్పారు. ఒకటేమో ద్రాక్షరసాలు బాగా వచ్చింది, నేను ఫరో గారికి వేస్తున్నాను, రాజుగారికి వేస్తున్నాను అని చెప్పారు. ఇంకోటి చెప్పాడు, ఆహారాన్ని పట్టుకెళ్తుంటే పక్షులు వచ్చి తినేస్తున్నాయి అనే విషయం చెప్పారు. ఈ 2 కళలకి అర్థం చెప్పాడు. ఫస్ట్ దానికి చెప్పాడు, ఇదిగో 3 రోజుల్లో నువ్వు విడుదలైపోతావు, అయిపోయి రాజుగారు మళ్ళీ నిన్ను అదే స్థానంలో పెట్టుకుంటారు, నువ్వు ద్రాక్షరసం రాజుగారికి వేస్తావు అని చెప్పాడు. రెండో వాడి దగ్గరికి వచ్చినప్పటికి 3 రోజులు నువ్వు సస్తావు అని చెప్పాడు. కళకు అర్థం ఏంటంటే 3 రోజులు నువ్వు సస్తావు, నిన్ను వేలాడితేస్తారు, పక్షులు వచ్చి నిన్ను బతుకుండగా నీ మాంసం తింటా ఉంటాయని చెప్పాడు. ఏదైతే చెప్పాడో అది జరిగిపోయింది. అది జరిగిపోతున్న ముందు ఆ కళకు అర్థం చెప్పిన తర్వాత అక్కడ ఒక మాట అన్నాడు. ఎవరు? యోసేపు. నువ్వు వెళ్తావు కదా రాజుగారి దగ్గరికి, నన్ను మర్చిపోద్దే అని చెప్పాడు. అక్కడ అది కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు అని ఒక హెల్ప్ అడిగాడు. కళకు అర్థం చెప్పిన తర్వాత ఒక సహాయం అడిగాడు. అడిగిన తర్వాత సహాయం పొందుకున్న తర్వాత 23వ మాట చూడండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మర్చిపోయాడు. ఏ సహాయం అయితే తీసుకున్నాడో మర్చిపోయాడు అక్కడ. ఇప్పుడు యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు, జైల్లోనే ఉన్నాడు. అస్సలు ఇంక ఏంటవుతుందో కూడా తెలియదు. ఒకరోజు ఇక్కడ 41లోకి వచ్చినప్పుడు నేను చెప్పేస్తాను. నేను 41లో జరిగిన విషయం చెప్పేస్తాను. ఇక్కడ 41లో ఇక్కడ ఫరో గారికి కాల్ వచ్చింది. ఇప్పుడు ఫరో గారికి కాల్ వచ్చింది. ఒకసారి కళ ఒకసారి చూసిన స్పీడ్గా. 2 ఏళ్ళు గడిచిన తర్వాత అందులో అతడు
రాజుగారు ఒక ఏటి దగ్గర నించుని ఉన్నారంట. ఆ కళ్ళలో చూపునకు అందమైనవియు చూడడానికి చాలా బాగున్నా, బలిసినవియునైన బాగా బలిసి ఉన్న 7 ఆవులు ఏటిలో నుండి ఒక 7 ఆవులు ఆ ఏటి నుంచి ఇలా బయటకు వస్తున్నాయంట, జమ్ములో మేయుచుండెను. మేస్తున్నవి. వాటి తర్వాత చూపునకు వికారమై ఎక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఎడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. తర్వాత ఇంకో 7 వస్తున్నాయి, అవి అస్సలు బాగాలేదు, వికారంగా ఉన్నాయంట, బయటకు వస్తున్నాయంట. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. ఏంటది? అందులో ఫరో మేలుకొనెను. ఏవైతే బలహీనంగా ఉన్నాయో అవి బలమైన ఆవులు తినేసాయంట. బలమైన ఆవులు తినేసాయి అనే విషయం చెప్తున్నాడు. అతడు నిద్రించి రైట్. రెండోసారి కలకనెను. ఇక్కడ నిద్రపోయాడు, తర్వాత చెప్పేస్తున్నాను. ఇది నిద్రపోయిన తర్వాత మళ్ళా కళ వచ్చింది. మళ్ళీ కొంచెం ఆ కళ కొంచెం ఆందోళన కలిగించింది ఆయనకి. 7 ఆవులు బాగున్నాయి, 7 ఆవులు బాగోలేదు. ఈ బాగోలేని ఆవులు తినేయడం ఏంటని బాగా ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఆ ఊర్లో ఉన్న మంత్రాలు వేసేవారి గురించి అందరినీ పిలిపించాడు. ఆ కళకి అర్థం చెప్పాలి అని. బోల్డ్ మంది వచ్చారు, కానీ ఆ కళకి అర్థం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఎవరైతే ఆ ద్రాక్షరసం పోసేవాడు ఉన్నాడో ఆయన వెళ్ళి, అవునవునండి మర్చిపోయానండి, జైల్లో పెట్టించారే యోసేపు అని ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మా కళకు అర్థం చెప్పాడు, ఆయనైతే కరెక్ట్గా చెప్పగలుగుతాడు అని అంటే ఆ యోసేపుని అప్పుడు బయటకు పిలిపించారు. యోసేపు వచ్చి మొత్తం వివరంగా కళ విరిగిన తర్వాత చెప్పాడు మొత్తం ఏమవుద్దు. 7 సంవత్సరాలు బాగుంటుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది, భయంకరమైన కరువు వస్తుంది. దాని అర్థం ఇది. ఈ 7 సంవత్సరాలు కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలనే విషయం ముందుగా చెప్తాడు. చెప్పేసిన తర్వాత 7 సంవత్సరాలు మొత్తం రాజు కావాల్సినవన్నీ సమకూర్చాడు. కూర్చున్న తర్వాత దేశమంతా చుట్టుపక్కలంతా విపరీతమైన కరువు, ఆహారం లేదు, నీరు లేదు, ఏమీ లేదు. కేవలం ఈ రాజు దగ్గర తప్ప. ఈ మాట వినిన తర్వాత రాజుగారు ఒక అధికారం ఇచ్చేస్తారు యోసేపుకి. బాబు, నువ్వు చాలా బాగా చెప్తున్నావు, చాలా మంచి విషయాలు చెప్తున్నావు, నేను రాజుకి అధికారిగా, కానీ మొత్తం అంతా చూసుకోవాల్సిన బాధ్యత ఇంక నీదే. అన్న తమ్ముళ్ళు చంపాలంటున్నారు, గోతులు పడేశారు. అన్న తమ్ముళ్ళు అమ్మేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళి జైల్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చిన వాడు రాజు స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చెప్తే అది చెయ్యాలి, ఈయన ఎలా చెప్తే అలా చెయ్యాలి. ఇప్పుడు ఆలోచించండి, తల్లి తండ్రి లేని ఒక అనాథ ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కరువు వచ్చిన తర్వాత ఈయన యోసేపు అన్న తమ్ముళ్ళు ఉన్నారే, అన్న తమ్ముళ్ళు ఉన్న ఊర్లో కూడా భయంకరమైన కరువు వచ్చింది. ఆహారంకి లేదు. అక్కడ ఫరో రాజు దగ్గర ఆహారం ఉందంట, మీరు వెళ్ళి కొనండి అని అన్న తమ్ముళ్ళని పంపాడు నాన్న. అన్న తమ్ముళ్ళు వచ్చారు, ఆ రాజు దగ్గర ఉన్నారు. ఇప్పుడు రాజు అక్కడ ఎవరు? యోసేపు రాజు. పెద్దోడు అయిపోయాడు కదా, చిన్నప్పుడు 17 వయసులో వేశారు. ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా, పోలీసులు మర్చిపోతారు, గుర్తుండదు. రాజుని ఇలా తలెత్తి చూడరు. రాజు ఎవరైతే ఉంటారో రాజుని తలెత్తి చూడకూడదు. తల దించుకుని 2 చేతుల్లో పెట్టి నడుము కొట్టు కట్టి చిత్తం ప్రభు అని తల దించుకుంటారు. ఏమైనా చెప్తున్నా సరే కన్నెత్తి చూసాడు పేక నరికేస్తారు, చూడడం లేదు, అంత మర్యాద కాదు. ఇప్పుడు అన్న తమ్ముళ్ళు బయలుదేరారు, ఫరో రాజు దగ్గర ఆహారం ఉందంటే కొనుక్కుందాము అని. అన్న తమ్ముళ్ళు వచ్చారండి. వచ్చి 42వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 42వ అధ్యాయము 6వ వచనం డైరెక్ట్ చూసేయండి. యోసేపు ఆ దేశము అంతటి మీద అధికారి అయ్యి ఉండెను. అతనే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అందిస్తున్నాడు. ఎవరాలు? చంపాలనుకుంటున్న అమ్మేసిన సహోదరులు వచ్చి ముఖము నేలను వాల్చి వందనం పెట్టి యోసేపు గుర్తుపట్టాడు. వీళ్ళు మా అన్నయ్యలు, వచ్చిన వాళ్ళు మా అన్నయ్యలు నన్ను గుర్తుపట్టట్లేదు, చూడట్లేదు, ఎందుకంటే రాజు కదా, చూడరు. వాస్తవానికి పోలికలు మారిపోయాయి. ఇప్పుడు యోసేపు నిలబడి ఉన్నాడు, వాళ్ళు వచ్చి మోకాలేసి తలలు పెట్టి ఇలా పెట్టి, రాజా మా ఊర్లో కరువు ఉంది, దయచేసి మాకు కొంచెం ఆహారం మేము కొనుక్కుంటాం, దయచేసి మాకు ఇస్తారా అని చెప్పి ఇలా సాష్టాంగం పడి తమ్ముడిని అడుగుతున్నారు. తమ్ముడు తెలుసు వీళ్ళు మా అన్నయ్యలే అని. తమ్ముడు అంటాడు, ఎవడరా మీరు అన్నాడు.
ఈ ఊరికి రాష్ట్రానికి మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చారా, ప్లాన్ చేయడానికి వచ్చారా కావాలని అయ్యో లేదు లేదు ప్రభు, లేదు ప్రభు, అలా కాదు, మా ఆహారం లేదు, తినడానికి లేదు, ఆహారం లేదు, కొంచెం మా ఊరి వారికి ఇవ్వండి అని బ్రతుమాలుకుంటూ అడుగుతున్నారు. ప్రారంభంలో యోసేపు కూర్చున్న దర్శనం ఏంటి? బస్తా నిలబడి ఉంటే బస్తాలు పడ్డాయని 17 ఏళ్ళ వయసులో చెప్పిన ప్రవచనము కాల ఏమైంది ఇప్పుడు? ఎవరు చేశారు? ఎవరు ప్లాన్ ఇది? ఒక్క వ్యక్తి వేస్ట్ అనుకుని పడేసి చంపేసిన తోసేసిన వ్యక్తి దేవుడు ప్లాన్ వేశాడు. ఎవడు మార్చలేడు ఆ ప్లాన్ని. ఒక్క ప్రణాళిక దేవుడిది ఉంటుంది. ఆ ప్రణాళిక పట్టుకుపోవడమే సమస్య. ఇప్పుడు మనకి మన పట్ల, ఇప్పుడు యోసేపు పట్ల ప్రణాళిక ఉంటే మన పట్ల ఉండదా? ప్రాబ్లం ఏంటంటే ప్లాన్ ఏంటి ప్రభు అని అడగకపోవడమే. నా పట్ల నీ గురి ఏంటి అని అడగకపోవడమే. ఎప్పుడైతే నువ్వు ఆ గురి ఏంటి, నా పట్ల ప్రణాళిక ఏంటి అని అడగడం ప్రారంభిస్తావో అద్భుతాలు నీ దారి చేస్తాడు దేవుడు. నువ్వు నిలబడుతూ వచ్చి పడాల్సిందే మనుషులలో. సమస్య ఏంటంటే ప్లాన్కి అయితే అడగము, తీసుకోము. ప్లాన్ ఏంటో అడగకుండా గుడ్డిగా వెళ్ళిపోవడమే మన బలహీనత. ఆ యోసేపు పట్ల దేవుడు ఆలోచన ఉందనే విషయం యోసేపుకి తెలుసు, దేవుడికి తెలుసు. అందుకు ఏ రోజు భయపడలేదు. ఆ తమ్ముళ్ళు అన్నలు అందరూ వచ్చి కాళ్ళకు దండం పెడుతుంటే పంపించాడండి, ఆహారం ఇచ్చి పంపించాడు ఆయన. మాట్లాడలే కానీ ఆహారం ఇచ్చి పంపించాడు ఆయన. ఏ దర్శనం అయితే అప్పుడు చూపించాడో ఆ దర్శనం నెరవేర్పు అయిపోయింది. దేవుడు ప్రణాళికలో ఎప్పుడు ఫెయిల్ అవ్వవు, ఎప్పుడు విఫలం చెందవు. కాకపోతే ప్రణాళిక ఏంటి అడగాలి మనం. అడగపోవడమే సమస్య. ఇంకొకటి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. ఈ 16వ అధ్యాయంలో సౌలు గారు ఒక రాజు కోసం వెతుకుతున్నాడు. ఒక రాజు కావాలి, నా వయసు అయిపోయింది అని రాజు కోసం వెతుకుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1 నుంచి చూడండి ఒకసారి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. యెష్షయి వారి దగ్గరికి పంపుతున్నాను, కుమారుడిని రాజుగా ఎంచుకుంటున్నాను, నువ్వు బయలుదేరు అన్నాడు. నువ్వు బయలుదేరు, ఒకడు రాజుగా ఎంచుకోబోతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి. మిమ్మల్ని ఒక తెలియని వ్యక్తి దగ్గరికి నేను పంపాలనుకోండి. ఆ వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ప్రశ్న వస్తుంది. ఆ వ్యక్తి ఎలాగుంటాడు, ఫోటో ఏమైనా ఉందా అని అడుగుతాం. ఫోటో గిటో ఆ రోజుల్లో ఏం లేవు, వాట్సాప్లు లేవు ఫోటోలు పంపడానికి. వ్యక్తి దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్తే నీకు తెలిసిపోద్దని చెప్పాడు. బయలుదేరాడు సమూయేలు. బయలుదేరి 5వ వచనం చూడండి. 5వ వచనం. అతడు సమాధానంగానే వచ్చితివా? మీరు శుద్ధులై నాతో కూడా బయటికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాడు. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. రైట్. ఇక్కడ 7వ వచనం వచ్చింది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ దేవుడు సమూయేలుతో ఇలా చెప్పాడు, అతని రూపమును అతని ఏ వ్యక్తినైతే రాజుగా ఎంచుకోబోతున్నానో ఆ వ్యక్తి రూపం చూడొద్దు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను వాటిని తోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయము లక్ష్యపెట్టడు. ఇక్కడ ముందుగా దేవుడు చెప్పాడు, అతను రూపం చూడొద్దు, ఆ రాజు రూపం చూడొద్దు, ఆ రాజు ఎత్తి చూడొద్దు, ఆ రాజు గుణం ఏమీ చూడొద్దు. మనుషులు పై రూపం చూస్తారు, ఎలా ఉన్నాడు ఏంటని. నేను అంతరంగం చూస్తాను అని చెప్తూ అన్నాడు. 8వ వచనంలో చూడండి. ఇప్పుడు ఇక్కడ పిల్లల్ని పిలుస్తున్నాడు. మా కుమారుల్లో రాజు ఎవరు అవుతారని బలంగా ఉన్నవారు వాళ్ళందరినీ ఒకటి పిలుస్తున్నారు. రే పెద్దడా ఇట్రా, సమూయేలు గారు చూడు అంటే సమూయేలు చూస్తే వీడి కాదనేసాడు. ఇంకో చిన్న పిల్ల ఈయన పిల్ల మొత్తం లైన్గా ఒకరొకరు వస్తూ ఉంటే వీళ్ళు ఎవ్వరు కాదు అనే విషయాన్ని చెప్పాడు.
ఇంకెవరు లేరా అంటే ఉన్నాడంటే ఒక చిన్నోడు బాగా, ఆడు చాలా చిన్నోడు, గొర్రెలు కాచుకుంటున్నాడు వెళ్ళి. ఈ మెయిన్ ఈలే, ఎవరు బలంగా ఉన్నవాళ్ళు మెయిన్ ఈలే. ఆడు చిన్నోడు అంటే ఆడిని పిల్లని అన్నాడు సమయంలో. ఆడేమో ఎక్కడో గొర్రెలు కాచుకుని బుర్రా 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 అని గొర్రెలు కాచుకుంటున్నాడు. ఆడు ఒరే బాబు దారాబాబు రాజుగారు వచ్చారు, అభిషేకిస్తారంట ఏంటో అంట అని ఆయన తీసుకొచ్చారు. ఆడు దావీదు రాగానే ఈడే రాజు అనేసారండి. ఇంట్లో ఉండి హాయిగా ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉండి బలంగా ఉన్నవాళ్ళు, బాగా బలంగా ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఎక్కడో చిన్నగా బక్క చిక్కిపోయి ఉన్న చిన్న పిల్లోండి దావీదు దూరులు కాసుకున్నవాడిని ఆయన తీసుకొచ్చి ఈడే అని చెప్పి తల మీద నూనె పోసి అభిషేకించి రాజును చేయిస్తాడు. ఇప్పుడు ఆలోచండి, ఊర్లో అందరికీ దావీదు ఎవరు? గొర్రెలు కాపరే. గొర్రెలు కాకుండా చిన్నోడు అన్నాడు, ఆడికి అప్పుడే ఏంటి అని. ఇంత స్వభావం ఉన్నవాడికి దేవుడు ఒక ఆలోచన ఉంది. దేవుడికి ఆలోచన ఉంది. ఏమన్నాడు? నేను హృదయాన్ని చూస్తాను అన్నాడు. దావీదు హృదయాన్ని చూసినవాడు దేవుడు. ఇప్పుడు దావీదు హృదయాన్ని చూసి రాజుగా ఏం చేయడం ప్రారంభించాడు. ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ రాజు? ఆలోచండి ఒకసారి. గొర్రెలు కాచుకుంటున్న వాడు రాజు ఎప్పుడు ఒకసారి ఆలోచించండి. మీకు అర్థమవడం చెప్తాను. మీ ఇంట్లో పాలు కాపి, మీ ఇంట్లో పాలు కాపి, మీ ఇంట్లో పాలు కాపి రాజు అయిపోతాయి. కొయ్యరు. మీ ఇంట్లో కొయ్యరు వైర్లు తెంపేసి అంత పాస్టర్ అయిపోయాడు. సూటు బూట్ వేసి కారులో వచ్చి సడన్గా నేను రావట్లేదండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఎక్కడరా అంటే చెప్పనన్నాడు, చెప్పలేదు, వెళ్ళిపోయాడు. సడన్గా మీరు ఎప్పుడో యూట్యూబ్లో చూస్తుంటే ఆ కొయ్యలు వైరు పుట్టిన దొల్లగొట్టేస్తున్నాడు వాక్యం. ఒరే ఇది ఎవడరా కొయ్యరులో ఉన్నాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. చూస్తే ఆడే సూట్ వేసి ఒరియాలో దంచుకుంటున్నాడు వాక్యం. ఏమనిపిస్తుంది అప్పుడు? ఏడేంటి ఎప్పుడు ఎలాగ? దేవుడు ఆలోచన అలాగే ఉంటాయి. మనుషుల దృష్టిలో ఎవరైతే వేస్ట్ అనుకుంటారో వాళ్ళని పట్టుకుంటాడు. మనం ఎవరైతే వేస్ట్ అనుకుంటామో వాళ్ళని పట్టుకుంటాడు. సజీవ సాక్ష్యం నేను. మా అమ్మ నాన్నలు ఈడు వేస్ట్ అనేస్తున్నారు. వేస్ట్ ఈడు ఇంకా దేనికి పనికిరాడు అనేస్తున్నారు. ఎందుకంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ చదువుల్లో చాలా ఎక్కువ చదువుతున్నారు. నేను మీడియం చదువుకుంటే నాకు ఎంత కావాలో అంతే చదువుతున్నాను, ఎక్కువ కష్టపడట్లేదు. మిగతా వాళ్ళు ఏమో పొద్దు నుంచి రాత్రిలోకి చదివి ఆ బీటెక్లు, ఎంటెక్లు, ఎన్టెక్లు ఉండి అన్ని టెక్లు చేసేస్తున్నారు అందరూ. ఆ టెక్లు చేస్తున్న వాళ్ళు టెక్ మా ఇంటికి వచ్చాయి. ఏంటి వెళ్ళలేదా, ఏంటి చేయలేదా ఇవి. ఇప్పుడు వాళ్ళందరిని చూసి మా అమ్మ నాన్నకి వీడు వేస్ట్గా అనిపించాడు. వేస్ట్ వీడు. వాళ్ళే చూడండి, వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నారో చూడండి, ఎంత బాగున్నారో చూడండి, ఎంత చదువులు చదివారో చూడండి. ఒక్కొక్కడు ఐఏఎస్ రేంజ్లు నా స్నేహితులు ఇప్పుడు ఉన్నవాళ్ళు పెద్ద పొజిషన్. బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయి. ఆ బుల్లెట్ ట్రైన్స్ రావడానికి మెయిన్ ఇంజనీర్స్ ఉన్నారు నా స్నేహితులు. అంత చదివి అంత ఉన్నత స్థితిలో ఉన్నారో వారిని పోలుస్తూ మా ఇంట్లో వాళ్ళు వీడు వేస్ట్ అన్నారు. వాళ్ళు ఎవరినైతే వేస్ట్ అంటారో ఆయన్ని పట్టుకుంటాడు దేవుడు. మోళ్ళను తోసి వాళ్ళకి ఉపయోగం లేదన్నారు, దేవుడికి ఉపయోగం కావాలన్నాడు. సరే అయితే నీ పాడైపోయింది నేను తీసుకుంటాను. ఎప్పుడైతే ప్రభు నన్ను పట్టుకోవడం ప్రారంభించాడో, దేవుడు నన్ను పట్టుకోవడం ప్రారంభించాడో, ఎన్ని టెక్లు చేసిన వాళ్ళు ఉన్నారో ఆ టెక్లన్నీ నా దగ్గరకు వచ్చి వింటారు. పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు, నెలకి 3 లక్షలు 4 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తులు, వారందరూ నా దగ్గరికి వచ్చి ఇది ఎలా చేస్తే బాగుంటుందంటావు, ఏం చేస్తే బాగుంటుందంటావు, చెయ్యొచ్చంటావా? వాళ్ళ చదువులు ఏమయ్యాయి? దేవుడి జ్ఞానం దగ్గర, దేవుడు ఆలోచన దగ్గర పడిపోవాల్సిందే, సాష్టాంగ నమస్కారం పెట్టాల్సిందే. గర్వంతో చెప్తున్న మాటలు కాదు. వేస్ట్ అనుకున్న నన్ను దేవుడు చేసిన పని అది. దేవుడు ప్రణాళికకి అప్పచెప్పుకుంటే, దేవుడు ఆలోచనకి అప్పచెప్పుకుంటే, దేవుడు చేసే పనులు చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా బలమైన. ఆడు ఎంత మేధావి అయినా, ఎంత బలమైన వాడినావని, ఎంత శక్తి ఉన్నవాడైనావని, ప్రభువా నీ ప్రణాళిక ఏంటి, నీ ఆలోచన ఏంటి, నా పట్ల నీ ఆలోచన ఏంటి, నీ ఆలోచనకి నేను లోపడతానని ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆ ప్లాన్ అమలు చేయడానికి రెడీగా ఉంటాడు దేవుడు. ఆ ప్లాన్ అమలు చేసినంత ప్రపంచం నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చేస్తాడు దేవుడు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఒప్పుకోపోవడం. ప్రభువా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి, ఇదిగో
నా ప్రణాళిక ఏంటి నా పట్ల అని ఒప్పుకోపోవడమే సమస్యకి కారణం అవుతుంది. ఇంక మీదటి నుంచి నా పట్ల నీ ప్రణాళిక ఏంటి అని అడగడం ప్రారంభిద్దాం. నేను కొంచెం ఇంకా ముందుకు తీసుకెళ్తాను. మూడు రకాల మనుషులు ఉంటారు. 3 రకాల మనుషులు మామూలుగా. మొట్టమొదటిది ఏంటంటే ఏ ప్లాన్ ఉండదు. ఏంటంటున్నాను, వినపడుతుందా? గట్టిగా మాట్లాడుతాను. ఏ ప్లాను ఉండని మనిషి. ఏంట్రా అంటే ఏం లేదంటాడు. ఎక్కడికి రా అంటే ఊరికే అంటాడు. ఏం చేస్తున్నాను, ఏం చేయలే అంటాడు. ప్రత్యేకంగా ప్రణాళికలు ఏమీ ఉండవు. ఎందుకు బతుకుతున్నాడంటే బతుకుతాం, దేనికోసం బతుకుతాం అంటే బతుకుతాం, అంతే. ఏ ప్రణాళిక లేని వ్యక్తులు చాలామందే ఉంటారు. మీకు ఏం ప్లాన్లు ఉన్నాయి? మీ ప్రణాళికలు ఏంటి? ఉన్నాయి ప్లాన్లు? ఏం ప్లాన్లు ఉన్నాయంటే ఏమీ చెప్పలేం. ఏ ప్రణాళికలు లేకుండా బ్రతికేస్తాం. అలా ఎందుకు బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతాం, అంతే. పెద్ద ప్లాన్లు ఏమి ఉండవు. రెండో రకం ఏంటంటే వారి జీవితం పట్ల, వారి పిల్లల పట్ల ఒక ప్రణాళిక వేసుకుంటారు. వారు ప్రణాళిక ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనే విషయాన్ని ప్రణాళిక వేసుకుంటారు. ఏ ప్రణాళిక వేస్తారో ఆ ప్రణాళిక ఖచ్చితంగా చేసి తీరుతారు. మొట్టమొదటిది ఏం ప్లాన్ అని ఉండదు. రెండోది ఏ ప్రణాళిక వేస్తారో ఆ ప్రణాళిక అయిపోతుంది, చేస్తారు. మూడో విషయం చెప్తున్నాను. ఈ మూడో విషయం ఏంటంటే దేవుడు ఏమనుకుంటున్నాడో ఆలోచించే విషయం, దేవుడు ఏం ప్లాన్ చేస్తున్నాడో ఆలోచించే విషయం. ఇప్పుడు నేను వ్యత్యాసం చెప్తున్నాను. ఫస్ట్దేమో ఏ ప్లాన్లో ఉండవు. సెకండ్ది ఇంటిని, కుటుంబాన్ని, పిల్లల విషయంలో వేసే ప్లాన్. మూడోది దేవుడు ఏం ప్లాన్ వేస్తాడో ఆ ప్లాన్ కోసం వెతికిలాడే వారి కోసం. ఫస్ట్ది అడిగాను, ఏమైనా ప్లాన్లు ఉన్నాయా మీకు అంటే మీ జీవితంలో లేవన్నారు. మీ కుటుంబం పట్ల ఏమైనా ప్లాన్లు ఉన్నాయంటే అవి ఉన్నాయన్నారు. దేవుడి కోసం జీవించాలి, దేవుడి కోసం మరణించాలి. దేవుడి కొరకు ఏం ప్లాన్లు వేస్తారు ఇప్పుడు చెప్పండి. మీ జీవితంలో మీరు దేవుడి కోసం ఏం ప్లాన్లు వేశారు? ఉన్నాయా? నేను దేవుడి కోసం ఇలా ఉంటానని, దేవుడికి ఇలా చేస్తానని కానీ ఏమైనా ఉన్నాయా? ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుడు ప్రణాళికలు లోబడతాడు, దేవుడి కోసం ప్రణాళికలు వేస్తాడు. ఏ వ్యక్తి అయితే సొంతం కోసం జీవిస్తాడో, తన కోసం బ్రతుకుతూ ఉంటాడో ఆ వ్యక్తి తన కుటుంబము, తన పిల్లలు, తన తప్ప ఇంకేది ఉండదు. దేవుడి కోసం ప్రణాళికలు వేసేవారిలాగా ఉండాలి. దేవుడి కోసం ఎవరైతే జీవిస్తారో వారు దేవుడి కోసం ప్రణాళిక వేయాలి. ఇక్కడ ఫస్ట్ది నేను చెప్తాను, ప్రణాళికలు వేయడం ఏంటంటే దేవుణ్ణి ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. దేవా, నా కొరకు నీ ప్రణాళిక ఏంటి? ఇది ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. అడిగితే ఏంటి, అడగకపోతే ఏంటి సమస్య ఇక్కడ. ఇప్పుడు మీ ప్లాన్ గురించి అడిగితే ఏంటి, అడగకపోతే ఏంటి, 2 క్వశ్చన్లు ఇక్కడ. అడిగితే ఏంటి అవుతుంది? అడిగితే ఏమవుతుంది? అడగకపోతే ఏమవుతుంది? అడిగిపోతే ఒకటి అవుతుంది, అడగకపోతే ఇంకోటి అవుతుంది. ఏంటంటే మీరు అడగపోయారు అనుకోండి, నా గురించి ఏం ప్లాన్ వేసావు అనే విషయం అడగపోయారు అనుకోండి, మీ జీవితం మామూలుగా వెళ్తూ ఉంటుంది, అంతే. పొద్దులేసి తింటారు, పనులు చూసుకుంటారు, పిల్లలు, ఇంకేం ఉండదు, మామూలే. ఏ రోజైతే మీ జీవితం పట్ల ప్రణాళిక ఏంటి అని అడగడం ప్రారంభిస్తారో దేవుడు అనుకున్న ప్లాన్ మీ జీవితంలో జరుగుతుంది. మీరు అడగకుండా జరగదు. మీరు నా పట్ల ఏం ప్రణాళిక వేసావు ప్రభా అని అడగకుండా మీ జీవితం పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళిక వేయడు. ప్లాన్ అమలు అవ్వదు. ప్లాన్ అమలు అవ్వాలంటే ఖచ్చితంగా నా గురించి ఏ ప్రణాళిక వేసావు అనే విషయం ఖచ్చితంగా అడిగి తీరాలి. ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం మరణించాలనుకుంటాడో ఖచ్చితంగా దేవుడు ప్లాన్ అడుగుతాడు. మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఈ తల్లి గర్భంలో పడక ముందే, తల్లి గర్భంలో బయటకు వచ్చిన తర్వాత దేవుడు ప్రణాళిక వేసి పెట్టాడు. ఆ ప్లాన్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే, ఉన్నత స్థాయిలో ఉండాలంటే 10 మందికి నేను ఒక మాట చెప్తాను. నేను, నా కుటుంబం అనండి ఒకసారి. నేను, అనేక మంది. నేను, నా కుటుంబం, నేను, అనేక మంది. రెండింటికి తేడా ఏంటి?
తేడా ఏంటి రెండింటికి? నేను నా కుటుంబం అంటే మీ వరకే, నేను అంత అంటే అంతటి వరకు. ఏ రోజైతే దేవుడిని పట్టుకుని ప్లాన్ అడుగుతావో 10 మందికి ఉపయోగపడేలా నేను నిలబడతాడు దేవుడు. ఏ రోజైతే దేవుడి ప్రణాళిక లోబడతావో 10 మందికి ఉపయోగపడేలాగా నిన్ను తయారు చేస్తాడు దేవుడు. ఏ రోజైతే ఆయన ప్రణాళిక ఏంటి అని అడగడం ప్రారంభించి వెతుకులాట ప్రారంభిస్తావో 10 మంది 10 కుటుంబాలు నీ వలన ఉపయోగపడుతుంది. ఏది బాగుంది? మన కుటుంబమా 10 కుటుంబాలా? దేవుడి కోసం జీవిస్తే ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక పట్టుకోండి, అడగండి, తెలుసుకోండి. ఆ ప్రణాళిక పట్టే మన జీవితాల్లో నడిచి ఎత్తలు నడిపించేలాగా మనం. ఇప్పుడు నేను ప్రణాళిక అన్నాను కదా, దేవుని ప్రణాళిక కదా, ప్రతి ఒక్కరు పాస్టర్ అయిపోతాడని కాదు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తి ద్వారా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఈ ప్రణాళికని ఖచ్చితంగా అడిగి తీరాలి. అడిగితేనే ప్రణాళిక సఫలం అవుతుంది, లేకపోతే అవ్వదు. బలహీనత ఉందని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే బలహీనత ఉందని ఒప్పుకుంటామో ఖచ్చితంగా బలం ఇస్తాడు. దేవుడికి నా పట్ల ప్రణాళిక ఉందని ఎప్పుడైతే అడుగుతామో దేవుడు నీ జీవితాల పట్ల ప్రణాళిక నెరవేరుస్తాడు. ఉన్నత స్థాయిలో ఉంటాడు. ఆ యోసేపు అన్న తమ్ముడు సాష్టాంగ నమస్కారం పడినట్టు మీ కాలు దగ్గరికి జనం తీసుకొచ్చేస్తాడు. ఆడు ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత పొజిషన్ అయినా, ఎంత చదువునా నీ కాలు దగ్గరికి వస్తాడు దేవుని ప్రణాళికలోకి వెళ్ళతే. లేదంటే